థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా బిజీగా ఉన్నారు. ఒక సీరియల్లో యాక్టింగ్ చేస్తేనే అసలు చాలా చాలా బిజీగా ఉంటారు మామూలుగా. ఆఫ్ కోర్స్ ఒక సీరియల్కి డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, ఇంకా అయితే యాక్టర్ మీరే, ఇంకా ఎడిటింగ్లో కూడా కూర్చుంటున్నారు సార్. సీరియల్ చూస్తాం కదా, మొత్తం ఫైనల్ వెళ్ళేటప్పుడు చూస్తాం అన్నీ. అది రెస్పాన్సిబిలిటీ. పేరు ఎవరిది వచ్చినా ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ వరకు బాగాలేపోయినా నన్నే అంటారు. ఎవరు కష్టపడ్డా, ఎవరు బాగా చేసినా, ఎవరు బాగా చెప్పినా, బాగున్నా నన్నే పొగుడతారు. కాబట్టి అన్నీ కేర్ తీసుకుంటాం. సో సార్, చాలా రోజుల తర్వాత వదినమ్మ సీరియల్తో అందరినీ కూడా అలరిస్తున్నారు. ఎలా ఉందా ఎక్స్పీరియన్స్? సీరియల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చిందండి. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 2-3 years గ్యాప్ వచ్చింది సీరియల్స్లో యాక్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, 2 సినిమాలు డైరెక్ట్ చేయడం వల్ల. సో చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఎలా ఉంటుందో అనుకున్నాం. అది కూడా ఒక ఆడ్ టైమింగ్, అంటే 3 o'clock అనేది బాగా రెగ్యులర్ టైం ఏం కాదు. అది మధ్యాహ్నం ప్రైమ్ టైం అంటే రెగ్యులర్. సో 3 o'clockకి ఎలా ఓపెనింగ్ ఉంటుందో ఏంటో అనుకుంటే రికార్డు స్థాయిలో 4.81 రేటింగ్ తోటి టాప్ రేటింగ్ ఇచ్చారు ఆడియన్స్. అంటే వాళ్ళకి ఇంకా మేమంటే ఎంత అభిమానం ఉందనేది వాళ్ళు చాటుకున్నారు. సో దాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా వాళ్ళకి నచ్చేలాగా రెగ్యులర్ సీరియల్స్ని బ్రేక్ చేస్తూ ఒక మంచి కుటుంబ కథ సీరియల్ చేయాలనుకొని స్టార్ట్ చేశాను. సో అది వాళ్ళకి నచ్చడం చాలా సంతోషం వేసింది. మంచి టీఆర్పీ ఇచ్చారు. ఆ టైంలో కూడా అంత వచ్చిందంటే ఇండస్ట్రీ మొత్తం ఒకసారిగా షాక్ అయిపోయింది యాక్చువల్గా, మా టెలివిజన్ ఇండస్ట్రీ. మరి ఒక స్టోరీ, ఒక సీరియల్ చేయాలంటే లాంగ్ టైం అయితే పట్టింది. ఇప్పుడు మధ్యలో అయితే గ్యాప్ అయితే 3 years వచ్చింది. 3 years అంటే మామూలు విషయం కాదు. 3 yearsలో 2 movies చేశారు. చాలా తక్కువ అన్నట్టు. అంటే ఫస్ట్ సినిమానే నాకు 2.5 years పట్టింది. తర్వాత సినిమా 6 months పట్టింది. సెకండ్ సినిమా ఈజీగా వచ్చింది. ఫస్ట్ సినిమా స్టోరీ సిట్టింగ్స్ అవి కొంచెం పెద్ద బ్యానర్, చాలా టైం పట్టింది. టైం టేకింగ్ అంటే యాక్టర్స్ సెలెక్ట్ అవ్వడానికి కానీ, స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండడానికి కానీ. అంటే ఫస్ట్ సినిమాలో ఏవైతే చూసారో వాటన్నిటిని టక్క 6 monthsలో ఫినిష్ చేసేసారా మీరు? అంటే సెకండ్ సినిమాకి అసలు నాకు ఏమీ లేదు, ఓన్లీ డైరెక్షన్ చేయడం. అంతా మారుతి గారు చేసి పెట్టారు. ఆయనదే స్క్రిప్ట్, ఆయనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే అంతా రెడీగా ఉండింది. వెళ్ళి డైరెక్ట్ చేయడమే అనమాట. సో ఈజీగా అయిపోయింది. ఫస్ట్ మూవీ రీమేక్ సినిమా ఇచ్చారు గీతా ఆర్ట్స్. దాన్ని చాలా వరకు ఒక 70% చేంజ్ చేయాల్సి వచ్చింది తెలుగులో. ఆ చేంజ్ చేయడానికే మాకు 1.5 year పట్టింది. అంటే మేము చెప్పింది సార్ వాళ్ళకి నచ్చడము, మళ్ళీ నచ్చకపోవడం, మళ్ళీ మార్చడం, అలా అలా అలా. కానీ పట్టు వదలకుండా దాన్ని అయితే కంప్లీట్ చేశారు. 2.5 years. అంటే దానికి ముందు నేను చెప్పిన కదా సార్ వాళ్ళకి నచ్చింది, మళ్ళీ క్లైమాక్స్ నచ్చాక దానికి ఒక 1 year వేస్ట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు రీమేక్ ఇచ్చాక దానికి ఒక 1 year పనిచేసాం. అలా టైం పట్టింది అనమాట. సో ఈ 3 yearsలో మళ్ళీ సీరియల్ చేయాలని కానివ్వండి, లేదంటే ఎవరైనా మీ దగ్గరికి రీచ్ అవ్వడం కానివ్వండి, నేనైతే అనుకున్నాను మళ్ళీ సీరియల్స్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు మా మెగాస్టార్, ఖచ్చితంగా మూవీస్ వైపు ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతారని. లేదు, మొదటి నుంచి చెప్తున్నా కదండి, అది చేయొద్దు, ఇది మానేయాలి, అట్లా ఏం లేదు. నా దగ్గరికి వచ్చిన ప్రతి పని చేస్తాను. అప్పుడు టైం కుదిరిపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయనంటాను. మధ్యలో 1-2 సీరియల్స్ నేను నా దగ్గరికి వచ్చినా కూడా నాకు కుదరదు కాబట్టి నేను చెప్పాను, ఇబ్బంది అవుతుంది, వద్దని చెప్పి వదిలేశాను. రెండో సినిమా అయిపోయిన తర్వాత మూడో సినిమా ఎవరు నా దగ్గరికి రాలేదు. ఎందుకంటే 2 సినిమాలు పెద్దగా కమర్షియల్గా నడవలేదు. టీవీలో సూపర్గా చూస్తున్నారు కానీ కలెక్షన్స్ పరంగా పెద్దగా రాలేదు. దానికి 100 కారణాలు ఉన్నాయి. సో వదిలేస్తే ఎవరు రాలేదు. గ్యాప్ వచ్చిందండి థర్డ్ సినిమా సెట్ చేసుకోవడానికి. సో ఆ థర్డ్ సినిమా సెట్ చేసుకోవడానికి ఒక గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఒక గ్యాప్ ఉండింది. ఈ గ్యాప్లో నాకు కొంచెం నా శ్రేయోభిలాషులు కొంతమంది పిలిచి ఈ సీరియల్ని, తమిళ్ సీరియల్ ఇది యాక్చువల్లీ, తమిళ్లో వస్తున్న ఒక సీరియల్ చాలా హిట్ అయింది స్టార్ విజయ్లో, అది చూడండి ఒకసారి అన్నారు. చూశాను. ఆ అన్నయ్య క్యారెక్టర్ మీరు చేయాలండి అన్నారు. సరే అన్నాను. తర్వాత మీరే ప్రొడ్యూస్ చేయాలన్నారు. ప్రొడ్యూసింగ్ అంటే ఇప్పుడు అసలు థాటే లేదు. తర్వాత సరే అనేసాను. ఎందుకంటే ఇంకా వాళ్ళ మీద నాకున్న అభిమానము, వాళ్ళకి నా మీద ఉన్న అభిమానము, ఇంకా అది నో అని చెప్పలేక ఓకే చేసేసాను. అలా ఈ సీరియల్ స్టార్ట్ అయింది. ఇంకొక విషయం చెప్పలేదు. సరే అన్నయ్య క్యారెక్టర్ మీరు చేయాలన్నారు, ఓకే అన్నారు. తర్వాత ప్రొడ్యూస్ చేయాలన్నారు, ఓకే అన్నారు. డైరెక్షన్ కూడా మీకే పడింది కదా, అది ఎలా? అంటే డైరెక్షన్ పడ్డా కూడా నాకు డైరెక్టర్స్ 2 ఉన్నారు దానికి. నేనున్నప్పుడు నేను చేసుకోవచ్చు, లేనప్పుడు వాళ్ళిద్దరు చేస్తారు. మెయిన్గా పైలట్స్ అని రాధాకృష్ణ మళ్ళీ నేనైనా ఆయన చేశారు. నెక్స్ట్ శరత్ అని ఒక కుర్రోడు ఉన్నాడు, అతను చేస్తున్నాడు. నేనున్నప్పుడు నేను చేసుకుంటాను అలాగా. ఓకే, అంటే ఆ థాట్ ఎవరిది, వాళ్ళదైనా లేదంటే మీ ఇంట్రెస్ట్? మీరు మూవీస్ కూడా 2 డైరెక్ట్ చేశారు కాబట్టి అంటే లేదు, డైరెక్షన్ చేయమని పాపం వాళ్ళు లేదు.
కానీ ఇక నా సీరియల్ అంటే నేను చేయకుండా ఉండను కదా కుదిరినప్పుడు. సో నాకు కూడా కంటిన్యూగా చేసే ఉద్దేశం లేదు సీరియల్ డైరెక్షన్. సో ఎప్పుడైనా నేను సీన్లో ఉన్నప్పుడు, నా సీన్ ఉన్నప్పుడు ఆ డైరెక్టర్కి వేరే సీన్స్ ఇచ్చేసి నా సీన్స్ చేసుకోవడం అలా చేస్తుంటాను. సో సుజిత గారు కూడా చాలా సంవత్సరాల నుంచి తెలుగు సీరియల్స్ చేయట్లేదు అసలు. ఆవిడ అక్కడ చేస్తున్నా కూడా చాలా బిజీ, ఫ్యామిలీ లైఫ్ అండ్ వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేస్తూ అక్కడ సీరియల్స్ చేస్తూ ఆవిడని ఎలా ఒప్పించారు? రీమేక్ అంటే మీరు చెప్పారు ఆల్రెడీ ఆ సీరియల్, తమిళ సీరియల్ రీమేక్ ఇది. తమిళ సీరియల్లో సుజితానే యాక్ట్ చేస్తుంది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తనకి ఫోన్ చేశాను. నేను తను ఒక 20 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. 20 ఇయర్స్. ప్రతి సీరియల్స్ నావి తను చూస్తుంటుంది, తన సీరియల్స్ నేను చూస్తుంటాను. ఇద్దరం బాగా తెలుసు ఒకరికొకరు, కానీ కలిసి ఎప్పుడు వర్క్ చేయలేదు మేము. సో ఎలా ఉంటుందో ఏంటో, ప్లస్ నా పక్కన కదా చేస్తుందో చేయనంటదో అని అనుకున్నాను. ఎందుకు అలా అనుకున్నారు అంటే కొంతమంది అనుకుంటారు నా పక్కన చేయరు, నేను నాకు కోపం అని, ఒకరిని అమ్మాయిలు భయపడిపోతారు, అమ్మో వీటితో కష్టం రా బాబు అని వాళ్ళే అనేసుకుంటారు. బట్ వన్స్ నాతో యాక్ట్ చేసిన వాళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ యాక్ట్ చేస్తారు, మళ్ళీ చేయనని అనరు. చేయకుండా ఉన్న వాళ్ళే అలా అనుకుంటారు. ఐ థింక్ నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ కూడా ఇంటరాక్షన్లో అదే అనుకుంటే, మీ కోపం ఎక్కువ కదా, ముక్కుసూటిగా మాట్లాడతారు కదా. నాకు ఉంది, బట్ అనవసరంగా అయితే రాదు కోపము. నా కోపానికి డెఫినెట్గా చాలా పెద్ద అర్థం ఉంటుంది, అవసరం కూడా ఉంటుంది ఆ టైంలో ఆ కోపానికి. ఓకే, రావాల్సిన అవసరం ఉంటుంది. ముక్కుసూటితనం అంటే తప్పుని భరించలేకపోవడం, చూస్తూ ఉండలేకపోవడం అనుకోవచ్చా? మీరు వేరే తప్పు ఎక్కడేం చేస్తూ నాకు సంబంధం లేదు, కానీ మన వర్క్ విషయంలోనే నాకు కోపం వస్తుంది. పర్సనల్గా మీ మీద నాకు మీరు ఎంత తప్పు చేసుకున్నా నేనేం మాట్లాడను, నాకు సంబంధం లేదు అసలు. ఇప్పుడు సపోజ్ నేను సీన్ అక్కడ పెట్టాము, నెక్స్ట్ సీన్ షార్ట్లో మీరు ఉన్నారు, రమ్మంటున్నారు, మీరు ఫోన్ చూసుకుంటా ఉన్నారు, అప్పుడు నేను ఏమన్నాను. సీన్లోకి వచ్చాక మీరు చెప్పింది కరెక్ట్గా చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు నాకు కోపం వస్తుంది. అందుకే సీన్ ముందు చూసుకోమంటాను, ఫోన్ చూసుకోవడం కాదు అని అంటాను. అది నాకు కోపం వస్తే అవతల ఫీల్ అయిపోతారు, 10 మందిలో అనేసాడని. తన్ని అవమానించాలని నేను అనను, ఆ టైంలో టక్మని అలా కోపం వచ్చేస్తుంది. మనకి వర్క్లో ఉంటాం కదా, వర్క్ ప్రెషర్ వల్లనో వర్క్ బాగా రావాలన్న ఉద్దేశంతోనో అలా వస్తుంది అది. సో అలాగే చెప్తే ఇప్పుడు మీరు అడిగినట్టు సుజిత గారు, సో అడగగానే తను ఒప్పుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. తను ఒప్పుకున్న తర్వాత మా టీవీ వాళ్ళు, స్టార్ మా వాళ్ళు కూడా ఎమ్మటే ఓకే అన్నారు. మిగతా క్యాస్టింగ్కి కొంచెం మాకు ఒక 2 months పట్టింది అంతా సెలెక్ట్ చేయడానికి. పెద్ద క్యాస్టింగ్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఇప్పుడు అసలు మీరు ఆ సీరియల్ చూస్తే వీళ్ళందరూ ఒరిజినల్ వాళ్ళేమో అనిపిస్తుంది, యాక్టర్స్ అనిపించారు, అంత బాగా సెట్ అయిపోయింది. అది చాలా బాగుంది, నేను చూశాను. ఎందుకంటే జనరల్గా సీరియల్స్ ఎక్కువ చూడడం, బట్ నాకు ఏంటంటే డౌట్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండ్ చూసుకుంటే నెగిటివ్ షేడ్స్, ఆడవాళ్ళపై పగబెట్టడం, మగవాళ్ళపై కక్ష తీర్చుకోవడం, లేదనుకుంటే అత్త కోడళ్ళ ఆరళ్ళు, వదినా మరదల ఆరళ్ళు. సో ఈ టైంలో సడన్గా ఒక చేంజ్ లాగా ఈ సీరియల్ అంటే ఏముంటుంది అందులో స్పెషాలిటీ అని చూశాను నేను. నాకు జనరల్గా కూడా కొంచెం అటాచ్మెంట్స్ ఎక్కువ అండి. ఆడియన్స్కి కూడా తెలుసు, నేను ఫస్ట్ నుంచి చేస్తున్న కొంచెం ఫ్యామిలీ సీరియల్స్, ఈటీవీలో ఉన్నప్పటి నుంచి లేదా రుతురాగల అప్పటి నుంచి కూడా మంచి ఫ్యామిలీ స్టోరీస్ చేసేవాళ్ళం. ముద్దు బిడ్డ అంటే, బిడ్డ అంటే ముద్దుగా ఉన్నవాడు ముద్దు బిడ్డ కాదు, తల్లిదండ్రులు ముద్దుగా చూసుకునేవాడు ముద్దు బిడ్డ అనే మీనింగ్. నెక్స్ట్ అన్నా చెల్లెళ్ళని చేశాను, ఒక అన్న 3 చెల్లెళ్ళు, పెద్ద హిట్స్ అన్నీ. సో ఎక్కువ వీటి మీద వెళ్తుంటాను. సో ఇది అన్నదమ్ములు చూడగానే నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎంత కనెక్ట్ అయిందంటే, మా ఇంట్లో నాకు కూడా 4 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. ఈ సీరియల్ తమిళ్ చూడగానే అందరు వాళ్ళే గుర్తొచ్చారు, చాలా అటాచ్ అయిపోయాను నేను. సెంటిమెంటల్గా కూడా బాగా అటాచ్ అయిపోయాను. అంటే రీసెంట్గా నాకు 2 బ్రదర్స్ చనిపోవడం, ఒక 1 year గ్యాప్లోనే అంత ఏదేదో అయిపోయింది. దాంతో చేయాలనిపించింది సీరియల్ ఎలాగైనా. సో మా ఇంట్లో మా పెద్దన్నయ్యలాగా నేను చేస్తున్నాను అనమాట. మీ ఇంట్లో పెద్దన్నయ్య ఎలా ఉంటారు? మా పెద్దన్నయ్య టాప్ అండి, పెద్దరాయుడి టైప్. అంటే కరెక్ట్గా ఉంటాడు, కరెక్ట్గా మాట్లాడతాడు, ఎప్పుడు ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉంటాడు. మా అన్నయ్య అంటే అందరికీ ఒక గౌరవం, ఒక ధైర్యం ఫస్ట్ నుంచి కూడా. మా నాన్న తర్వాత మా అన్నయ్య ఇంకా అంతే. అదే పెద్దన్నయ్య అన్నా కూడా నాన్న తర్వాత నాన్నలాగా చూస్తారు. ఇంటికి పెద్ద అక్క ఉంటే అమ్మ తర్వాత అమ్మలాగా చూస్తారు. వాళ్ళకి అది వచ్చేస్తుంది కూడా ఆటోమేటికల్లీ, వచ్చేస్తుందండి. వాళ్ళు ఎంత దూరం ఉందాం అనుకున్నా వాళ్ళ పరిస్థితులు అబ్బా ఏం చేస్తాం ఇలా పనులు, నాయి కూడా నేను చేసుకోవాలని దూరం వెళ్దాం అనుకున్నా కూడా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పిలవకుండానే వచ్చేస్తారు అనమాట. అంత బాధ్యత వాళ్ళకి దేవుడు ఆటోమేటిక్గా పెట్టేస్తాడు. అది అవాయిడ్ చేయలేని ఒక బాధ్యత అండి. సో మా అన్నయ్య కూడా ఎప్పుడు అవాయిడ్ చేద్దాం అనుకోలేదు. మంచిగా వస్తారు, హెల్ప్ చేస్తారు, సాల్వ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కొన్ని ఆయనకి తెలిసినట్టుగా మా ఇంట్లో ఎవరికి తెలియదు. కొన్ని విషయాలు తొందరగా ఆయన గ్రాస్ప్ చేస్తారు, దీనికి ఇది పరిష్కారం అని చెప్పేస్తారు, ఈజీగా తెలిసిపోతుంది ఆ ఎక్స్పీరియన్స్ అలాంటిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పెద్దన్నయ్యలా మీరు ఉండలేరు కొంచెం, ఎందుకంటే చిన్నవాళ్ళు అనేసరికి నాటీనెస్ కావచ్చు, అల్లరి గోల. నేను మా తమ్ముడి కంటే చిన్నోళ్ళలాగే ఉంటాయి ఇంట్లో, నేనేం పెద్దగా
అందరికన్నా చిన్నవాళ్ళు. అలా ఉంటాను నేను, ఎందుకంటే నేను పెద్దగా ఏమి అలా నాకు ఇష్టం ఉండదు. నాకు వినడమే ఇష్టం, ఎక్కువ చెప్పడం ఇష్టం ఉండదు. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.